సో ఏదైతే మనం సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బలవన్మరణానికి పాల్పడే సెకండ్ ఇయర్ స్టూడెంట్ సాయి తేజ వాళ్ళ తండ్రి గారు అయితే మనతో పాటు ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. సో పిల్లవాడి బలవన్మరణానికి గల కారణానికి సంబంధించి వీడియో అయితే పెట్టాడు, కానీ ఈ ఘటనని మీరు తండ్రిగా భరించుకోలేని బాధ ఉంటుంది, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని మీరు అసలు ఊహించారా? మీ పిల్లవాడు ఎప్పుడైనా చెప్పాడా మీతో? ఏం చెప్పలేడు. ఎప్పుడైనా మాట్లాడేవాడా ఇలాంటి జరుగుతుంది హాస్టల్లో కాలేజీలో? లేదు, అవి ఏం చెప్పలేడు, అవి ఏం మాట్లాడకపోతుండే. మామూలుగా క్యాజువల్ డైలీ మాట్లాడుతుండే. కాల్ చేసినప్పుడు ఏం మాట్లాడేవాడండి? కాల్ చేసినప్పుడు డైలీ క్యాజువల్ ఇట్లా డైలీ మాట్లాడుతుండే, అదే మాట్లాడేవాడు. అంటే ఏమేం చెప్పేవాడు నార్మల్గా మీకు కాల్ చేసినప్పుడు? ఎలా మాట్లాడేవాడు? మంచిగా డైలీ కాలేజ్ వెళ్తున్నా, తిన్నా, పడుకున్నా అవే చెప్తుండే, కానీ వేరే ఓకే. మీరు ఆర్ఎంపీ డాక్టర్ అని విన్నాను నేను. అవును. ఓకే. కాలేజీకి అంటే వినాయక చవితి తర్వాత, నిమజ్జన తర్వాత నేను కాలేజీకి వెళ్ళాలని లేదు అని మీ అబ్బాయి చెప్పాడా మీతో ఏదన్నా? అలాగే చెప్పాలి. ఓకే. అంతా ముందు వెళ్ళనని చెప్పిండు. తర్వాత చెప్పాడు వెళ్ళనంటే కారణం అడిగారా? కారణం ఏం లేదు, నేను చదువుకోనని చెప్పేసరికి మళ్ళీ ఇంటికి వచ్చేసిండు. మళ్ళీ రిటర్న్ పోయి కావాలని ఆయన వచ్చేసిండు. ఓకే. అంటే అప్పుడు ఆయన కొద్దిగా ప్రాబ్లం ఉండేది, హెల్త్ ప్రాబ్లం. అందుకోసం ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉండేది ఆయనకి? బ్యాక్ పెయిన్స్ ప్రాబ్లం ఉండేది. బ్యాక్ పెయిన్ ఉండేది. అదే ఒక పడుకోవడానికి, నిలబడడానికి ఛాన్స్ లేకుండా, కూర్చోడానికి అట్లా. ఓకే. అంటే ఎందుకు వచ్చింది తెలుసా? ఏదైనా రీజన్ తెలుసా అబ్బాయి? తెలియదు. ఓకే. అది ఆ ప్రాబ్లం అది పోయిన సంవత్సరం. ఇప్పుడు సెకండ్ ఇయర్ కామన్గా రెగ్యులర్ కాలేజీకి వెళ్తుండే, డైలీ మాట్లాడుతుండే, మార్నింగ్ కంటిన్యూ రెగ్యులర్గా. మీకు ఘటనకు సంబంధించి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? నాకు ఘటన 8:30కి నైట్. మీ అబ్బాయి కాల్ చేశాడా? కాల్ చేయలే, వీడియో పంపిండు కాబట్టి ఆ వీడియో చూసి నేను వచ్చినాను. వీడియో చూసినప్పుడు మీకు అసలు ఎవరికి ఫోన్ చేయాలనిపించింది? వీడియో చేసినప్పుడు మా అబ్బాయికి ఫోన్ చేసిన, ఎవరికి ఫోన్ చేయలే. అబ్బాయికి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది, అందుకోసం అక్కడ నుంచి బయలుదేరినాను నేను. అంటే హాస్టల్లో ఫ్రెండ్స్కి కానీ ఇలా కాల్ చేయాలి? ఎవరి నెంబర్ లేదు. ఎవరి నెంబర్ లేదు? ఓకే. అయితే అబ్బాయికే ఫోన్ చేసుకుని వస్తున్నాను. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వస్తుంది. 10:30కి మళ్ళీ ఎవరో థర్డ్ పర్సన్ బాబు లేపిండు. లేపి ఇట్లా మీ బాబు ఊరేసుకొని చచ్చిపోయింది అని చెప్పారు. డెడ్ బాడీ కింద. మీతో పాటు ఎవరెవరు వచ్చారండి? మా బామ్మడిది, మా అల్లుడు, మా తమ్ముడు, అందరం ఉన్నాం. ఓకే. మరి అమ్మ బాబు వాళ్ళ అక్కడ గాంధీలో ఉన్నారు, గాంధీ హాస్పిటల్లో ఉన్నారు. ఓకే. డాక్టర్లు ఇంకా పోస్ట్ మార్టం జరుపుతున్నారా? ఓకే. పోలీసులు ఎలాంటి న్యాయం చేస్తారని నమ్ముతున్నారండి? న్యాయం మీద ఉంది. పోలీసు వాళ్ళు ఏ విధంగా చేస్తారు ఇప్పుడు దాకా అయితే మాకు ఇంటిమేషన్ ఏం రాలే. చేస్తారు చేయరు కూడా తెలియదు. ఇంకా ఒకటే బాబు మీకు? ఇద్దరు బాబులు ఉన్నారు. ఇద్దరు బాబులు. ఆ బాబు ఏం చేస్తుంది? 9th క్లాస్. వచ్చారా ఆ పిల్లలు? ఓకే. రాలేదు. సో పోలీసులు ఏం చెప్తున్నారు? మీతో మాట్లాడారా? మాట్లాడారు. ఏం చెప్పారండి పోలీసులు? న్యాయం చేస్తామని చెప్తున్నారు పోలీసులు. ఇంకేం అంటే ఓకే. నిందితుల్ని పట్టుకున్నామని కానీ, తదుపరి విచారణ జరుగుతుందని కానీ ఎలాంటి పురోగతి చెప్పారు? ఫస్ట్ ఇప్పుడు నడుస్తుంది అని చెప్తున్నా, కానీ ఇంకా కంప్లీట్ ఇంకా నడుస్తుంది, ప్రాసెస్ నడుస్తుంది. మేము ట్రై చేస్తున్నామని చెప్తున్నా, కానీ ఇంకా పట్టుకోలేమని చెప్తలేరు. ఓకే. అంటే ఎలాంటి న్యాయం చేస్తారని నమ్ముతున్నారు అసలు పోలీసు? నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ప్రధానంగా ఇలాంటి ఘటనలు తరచూ రిపీట్ అవుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. సో ఈ దోషుల పట్ల మీరు ఎలా స్పందిస్తారు? మా బాబుని ఎట్లా ఊరిసి చంపారు, వాళ్ళని కూడా ఊరిసి చంపాలి. నా కోరిక ఒకటే, పట్టుకొని అదే పని చేయాలి. అప్పుడు నా వ్యవస్థ ఇది ఉంటుంది. దీనికి కాలేజ్ యాజమాన్యానికి ఏదైనా సంబంధం ఉందని భావిస్తున్నారా? ఉంది కాబట్టి ఇప్పుడు దాకా ఎవరు రాలే. ఒక బాబు కాలేజీలో ఒక బాబు చచ్చిపోతే ఒక సేమ్ కాలేజ్ అందరు బంద్ చేస్తే, లేకుండా స్ట్రైక్ చేస్తే ఏదో ఒకటి చేస్తారు, కానీ వాళ్ళు అసలు దానికి రెస్పాన్స్ ఇస్తలేరు. అంటే కాలేజ్ యజమాని ఉండండి అట్లా. మళ్ళీ హాస్టల్ ఉంటారు. హాస్టల్ వార్డెన్ రావాలి కదా ఇక్కడికి. హాస్టల్ వార్డెన్ కూడా రాలేదు. జాయిన్ చేసేటప్పుడు మీరు వచ్చి ఇక్కడ చూసారా అండి? లేదు, అసలు నాకు తెలియదు. అప్పుడే డెడ్ బాడీ తీసుకొచ్చి వాళ్ళే జాయిన్ చేశారు. కదా పిల్లవాడిని ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు కాలేజీలో హాస్టల్ మీరు వచ్చి చూసారా, పరిశీలించారా? నేను చూడలే. ఓకే. అంటే మేము ఐదుగురం వచ్చాము. ఐదుగురితోటి ఒక రూమ్ చూసుకున్నాం. గణపతి హాస్టల్ అని ఉండే ఒక రూమ్. ఆ రూమ్ లో పోయి అంటే సెటిల్ అయ్యాము. అప్పుడు లైక్ ఇతను, నేను, లైక్ ప్రణయ్, అభినయ్, సాయి తేజ, మేము ఐదుగురం అక్కడ ఉండేసరికి రెగ్యులర్ గా కాలేజ్ పోతుండే, వస్తుండే, అంత అవుతుండే. అంకుల్ రాలే, అంటే వీళ్ళ డాడీ వచ్చిండు. లైక్ మా పేరెంట్స్ కూడా రాలే, మేము జాయిన్ అయిపోయాం. లైక్ వీళ్ళ ఒక డాడీ వచ్చాడు. అంకుల్ రాలేదు. లైక్ మేము ఒక్కలమే వచ్చేసి ఇక జాయిన్ అయ్యాం. అంతే. జాయిన్ అయిన తర్వాత రెగ్యులర్ గా లైక్ ఎట్లా జోక్ గా మాట్లాడుకుంటాం, అంత రెగ్యులర్ ఎట్లుంటుంది అనేది అట్లనే ఉన్నాం. మేము మాట్లాడుకుంటూ సరదా ఒకసారికి లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి ఎట్లా అయిపోయాం. ఐదుగురు కాస్త ముగ్గురం అయ్యాము. ఒకడనేది అంటే 1 month అంటే ఒకరోజు వచ్చి లైక్ నేను ఇక్కడ చదువుకోను, డిగ్రీ చేసుకుంటా అని ఊరికి వచ్చేసాడు. ఇతనిగా అట్లా లైక్ మేము ముగ్గురమే ఉన్నాం. ఇప్పుడు 5 నుంచి 3 వచ్చినాం.
సార్ ఒక్క మాట, ఒక్క నిమిషం అండి. సో పిల్లవాడికి సంబంధించి ఎప్పుడైనా ఊరికి వచ్చినప్పుడు పిల్లవాడు తన బిహేవియర్ తను మాట్లాడుతున్నప్పుడు కానీ ఎవరిదైనా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కానీ కొంచెం మీకు అనుమానంగా కొంచెం ఏదో మనోడు రాంగ్ రూట్లో ఏదో వెళ్తున్నాడేమైనా అలాంటిది ఏమైనా అనిపించిందా, లేకపోతే ఇంట్లో కామ్గా నార్మల్గా ఉంటారా? నార్మల్ ఎట్లా మాట్లాడ అంతే సేమ్ కామ్గా, ఎప్పుడు ఏం డౌట్ రాలేదు. సండే మార్నింగ్ కూడా సేమ్ ఎగ్జాక్ట్ నేను 10కి ఫోన్ చేసిన మాట్లాడిండు, క్యాజువల్ తిన్నా పడుకున్నా అని చెప్పిండు. మళ్ళీ 5:30కి నాకు ఫోన్ చేశారు. 5:30కి ఫోన్ చేసి డాడీ నాకు పైసలు కావాలంటే పైసలు కొట్టినాను. ఎంత కొట్టారండి? 1500 వేశారు. ఎవరి నెంబర్కి? పిల్లల నెంబర్కి? బాబు నెంబర్కి. బాబుకి ఫోన్ ఉంది. ఎంత డబ్బులు మామూలుగా ఎంత అడుగుతుండేవాడు నెలకి ఖర్చులకి? మామూలుగా 1500 నెలకి అంటుంది. నెలకంటే ఎప్పుడంటే అప్పుడు ఇట్లా అంటే నెలకి ఏమైనా ఫీజు కట్టిస్తుండే, మామూలుగా వాళ్ళ ఖర్చు కోసం ఇట్లా ఎప్పుడైనా 1500 ఇట్లా బుక్స్ కోసం దానికోసం చెప్తే ఇక్కడ తీసుకుంటున్నాను అట్లా ఎప్పుడు పడితే అప్పుడు అన్నట్టు. ఓకే, ఎప్పుడైనా ఎక్కువ మొత్తంలో అడిగినప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా అడిగాడా? ఎక్కువ మొత్తంలో ఎప్పుడు అడిగాడు? ఎంత అడిగాడు? అంతకుముందు కొన్ని బుక్స్ కోసం 2000 అడుగుతుండే. 2000 అట్లా. హైయెస్ట్ అంతే సార్ మీరు? హైయెస్ట్ 2000 అంతే. 2000 కూడా ఎక్కువ. 2000 అంతా వాళ్ళ బుక్స్ ఏదో చాప్టర్ కొనడానికి అది అన్నట్టు. దానికి 1000-2000 అంటే 2000 ఒకేసారి ఏదో బుక్స్ కోసం అని. తర్వాత ఇప్పుడేమో అడగలేదు. మీకు అనుమానం ఎప్పుడు రాలేదా డబ్బులు ఎక్కువగా అడుగుతున్నావు అని? అనుమానం ఎప్పుడు రాలే. ఓకే, అడిగినా చేసేవాళ్ళు మీరు? ఎందుకంటే మంత్లీ ఒకసారి అడుగుతుంటే కాబట్టి అనుమానం రాకపోతే. ఓకే, కంటిన్యూ అడిగితే కొద్దిగా వస్తాయి కదా. మంత్లీ ఒకసారి అన్నట్టు ఇట్లా అంటే మంత్లీ కూడా కాదు, 2 months ఒకసారి అట్లా అడుగుతుండే. అందుకోసం పిల్లవాడికి సంబంధించి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఈ సాన్నిహిత్యం వాళ్ళ వల్లే ఇదంతా జరిగిందని మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. సో అంటే ఎప్పుడు మీ ముందు పడలేదా అబ్బాయి? ఎప్పుడు కూడా పడలేదు. ఎప్పుడు బయటపడలే. మనకి ఏం చెప్పలే. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయింది కాబట్టి సెకండ్ ఇయర్లో ఎందుకంటే మనకి ఏమైనా ఉంటే ఫస్ట్ ఇయర్లో కదా భయం. ఫస్ట్ ఇయర్లో ఏం కాలే కాబట్టి సెకండ్ ఇయర్లో ఏముంటుంది అట్లా క్యాజువల్గా డైలీ క్లాస్ వెళ్తుండట. మొన్న సార్ కూడా ఫోన్ చేసి అంతా ముందు క్లాస్ వెళ్తున్నాడు డైలీ రెగ్యులర్ మార్నింగ్ పోయి క్లాస్ ఈవినింగ్ వస్తున్నట్టు. అది కంటిన్యూ నడుస్తుంది. లాస్ట్ ఎప్పుడు వచ్చారు ఇంటికి? మొన్న నచ్చి 15 days దీని తర్వాత నచ్చిండి ఇంటికి. ఓకే, వినాయక చవితికి వచ్చారు? వినాయక చవితి ఇటే ఉన్నాడు. వినాయక చవితి అంతా ఇక్కడే ఉన్నారా? ఇట్లా వినాయక చవితి వచ్చాడు, అప్పుడే వచ్చిందంట. ఓకే, వినాయక చవితి తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇది ఎంతో జరిగింది. డబ్బుల విషయంలో కానీ అంతలా కాల్ చేయలేదు. కానీ ఈ వీడియో ఆధారంగా చూసుకుంటే అబ్బాయికి చాలా ఘోరమైన పరిస్థితి జరిగింది. ఇదైతే వాస్తవంగా మేము కల్లారా చూసాం కదా వీడియో. అదైతే ఆ దృశ్యాన్ని అయితే చూసాం మేము. అది ఓవరాల్ గా న్యాయం జరుగుతుంది నమ్ముతున్నారా? పోలీస్ యంత్రాంగం పిటిషన్ అయితే పెట్టాము, వాళ్ళు చేస్తా అన్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.